ఒక రోజు గాంధీజీ పాకిస్తాన్ కి మనం 50 కోట్లు ఇవ్వాలని నిరాహార దీక్ష చేశారు. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు పాకిస్తాన్ కి మనీ ఇవ్వాలి? ఆ మనీ కోసం గాంధీ నిరాహార దీక్ష చేయడం ఏంటి? ముస్లింస్ కి సపోర్ట్ చేశారంటే తప్పులేదు, సపోర్ట్ చేయొచ్చు. బట్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేది ఏంటి? అసలు గాంధీ ఏం తప్పు చేయలేదా? గాంధీ అంత మంచివాడా? గాంధీ కూడా చాలా తప్పులు చేశారు. గాంధీజీ చేసిన తప్పులు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. గాంధీజీ గారు ఒక చెత్త ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే అమ్మాయిలతో బట్టలు లేకుండా పడుకోవడం. అలాగే గాంధీజీ ఒక రేసిస్ట్ అని చాలా మంది అనుకుంటారు. నిజంగా ఆయన ఒక రేసిస్ట్ అని మీలో ఎంతమందికి తెలుసు? చాలా మంది ఇండియన్ పొలిటీషియన్స్ గాంధీజీని తిడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అతని పేరు అనిల్ విజ్. ఇతను హర్యానాకి చెందిన ఒక బీజేపీ మినిస్టర్. ఇతను ఏమన్నాడో వినండి. గాంధీజీ నిజంగానే ఫాదర్ ఆఫ్ ది నేషన్, కానీ అతను మన దేశాన్ని విడగొట్టాడు. ఇది ఫ్యాక్ట్ కదా అని అన్నారు. ఇలా చాలా మంది పొలిటీషియన్స్ కి గాంధీజీ నచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలకు పైగా అవుతుంది, కానీ గాంధీజీ గురించి ఈ రోజుకి ఎక్కడో ఒక దగ్గర డిస్కషన్లు జరుగుతూనే ఉంటాయి. ఒక చిన్న పిల్లవాడిని ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పమంటే ఫస్ట్ చెప్పే పేరు మహాత్మా గాంధీ. ఎందుకంటే మన స్కూల్ సోషల్ బుక్ లో ఎక్కువగా ఉండే నేమ్ గాంధీజీ. చిన్నప్పటి నుంచి మన స్కూల్ బుక్స్ లో గాంధీజీ ఒక గొప్ప వ్యక్తి అని, అహింసతో మనకి స్వాతంత్రం తెచ్చారని ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో మీ సోషల్ బుక్స్ లో లేని 3 టాపిక్స్ గురించి చెప్పబోతున్నా. నెంబర్ 1 గాంధీజీ యొక్క సెక్స్ ఎక్స్పెరిమెంట్స్. నెంబర్ 2 గాంధీజీ యొక్క రేసిస్ట్ స్టోరీస్. రేసిస్ట్ అంటే గాంధీజీ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఎలా ఆలోచించేవారో అండ్ గాంధీజీ చేసిన పనుల్లో నాకు నచ్చంది చెప్తాను. నెంబర్ 3 గాంధీజీ తీసుకున్న డెసిషన్స్. నెంబర్ 1 ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది గాంధీజీ చనిపోయిన రోజు తీసిన ఫోటో. గాంధీజీ పక్కన 2 అమ్మాయిలు ఉండడం మీరు చూసే ఉంటారు. వాళ్ళ పేర్లు మను అండ్ ఆబా. వీళ్ళిద్దరూ గాంధీజీకి మనవరాలతో సమానం. వీళ్ళిద్దరూ గాంధీజీకి ఎంత హెల్ప్ చేసేవారంటే వీళ్ళిద్దరిని గాంధీజీ యొక్క వాకింగ్ స్టిక్స్ అనేవాళ్ళు. అంటే గాంధీజీ యొక్క చేతి కర్రలని అర్థం. కానీ గాంధీజీ వీళ్ళిద్దరి మీద చెత్త ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. 1946లో గాంధీజీ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో భాగంగా అమ్మాయిలతో నగ్నంగా తన బెడ్ మీద పడుకునేవాడు. అందులో గాంధీజీ పర్సనల్ డాక్టర్ అయిన సుశీల నాయర్, మను, ఆబా కూడా ఉన్నారు. మను అండ్ ఆబా ఆ సమయానికి గాంధీజీ కన్నా 60 సంవత్సరాలు చిన్నవాళ్ళు. ఈ విషయం తెలిసిన గాంధీజీ ఫాలోవర్స్ చాలా ఆశ్చర్యపడ్డారు. ఈ విషయం తెలిసిన చాలా మంది గాంధీజీని హేట్ చేయడం మొదలు పెట్టారు. కానీ మన దేశం యొక్క మీడియా కానీ సోషల్ టెక్స్ట్ బుక్స్ కానీ దీని గురించి ఎక్కడా రాయలేదు. రామచంద్ర గుహ అనే పర్సన్ రాసిన గాంధీజీ బయోగ్రఫీ బుక్ లో ది స్ట్రేంజ్ ఎక్స్పెరిమెంట్స్ అనే కాన్సెప్ట్ లో దీని గురించి చెప్పారు. కానీ అసలు గాంధీజీ ఇలా ఎందుకు చేసేవాళ్ళు? 1906లో గాంధీజీ తన మిగిలిన జీవితాన్ని బ్రహ్మచారిగా బతకాలనుకున్నారు. నెక్స్ట్ 40 ఇయర్స్ వరకు తను ఎవరితో ఫిజికల్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయలేదు. మరి అమ్మాయిలతో ఎందుకు ఇలా నగ్నంగా పడుకున్నారని మీకు డౌట్ రావచ్చు. తన మెంటల్ స్ట్రెస్ ని పరీక్షించుకోవడం కోసం ఇలా చేసేవారు. తనకి తానే తను మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో తెలుసుకోవడానికి ఇలా చేసేవాళ్ళు. కానీ అసలు గాంధీజీ తనను తాను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవ్వరికి తెలియదు. ఈవెన్ జవహర్ లాల్ నెహ్రూ గారికి కూడా ఈ విషయం షాకింగ్ గా అనిపించిందంట. గాంధీజీ ఎప్పుడు అబ్బాయిలకి సెక్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పేవారు. సెక్స్ అనేది కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే కానీ ఎంజాయ్ చేయడానికి కాదు అని చెప్పేవాళ్ళు. అసలు గాంధీజీ ఎందుకు ఇలా సెక్స్ గురించి డిఫరెంట్ గా ఉండేవాళ్ళో ఎవరికి తెలియదు. కొంతమంది స్కాలర్స్ చెప్పేది ఏంటంటే గాంధీజీ ఒక పర్సనల్ ఇన్సిడెంట్ వల్ల ఇలా అయ్యారు అని. గాంధీజీ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు కస్తూర్బా అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. గాంధీజీ వాళ్ళ ఫాదర్ చనిపోయినా సరే తను అక్కడికి వెళ్ళలేదు. తన వైఫ్ తోనే రూమ్ లో సెక్స్ చేస్తూ ఉండిపోయాడు. దానికి గాంధీజీ తనని తానే బ్లేమ్ చేసుకోవడం మొదలు పెట్టారు. గాంధీజీ యొక్క ఎక్స్పెరిమెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అదే గాంధీజీ రేసిస్టా అని. ఒకసారి ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో పీపుల్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అదేంటో గెస్ చేయగలరా? సరే నేను చెప్తాను. వీళ్ళందరూ గాంధీజీ యొక్క స్టాచ్యూని యూనివర్సిటీ ఆఫ్ గానా నుంచి తీసేశారని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు గాంధీజీ ఒక రేసిస్ట్ అని నమ్ముతారు. గాంధీజీకి 24 సంవత్సరాలు ఉన్నప్పుడు 1893లో సౌత్ ఆఫ్రికాకి వెళ్లారు. అప్పుడే గాంధీజీని ట్రైన్ లో నుంచి బయటకు తోసేశారు. తనకి చాలా కోపం వచ్చింది. తన దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా సరే తనని తోసేశారు. ఎందుకంటే అది ఓన్లీ వైట్ పీపుల్ కోసం రిజర్వ్ చేసి ఉంచిన బోగి అని తనకి తర్వాత అర్థమవుతుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈ ఇన్సిడెంటే గాంధీజీని ఫ్రీడమ్ ఫైటర్ అయ్యేలా చేసిందని చాలా మంది చెప్తుంటారు. గాంధీజీ బ్లాక్ ఆఫ్రికన్స్ కన్నా బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నారు. తన కొలోనియల్ ఆఫ్రికన్ పార్లమెంట్ కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ లో ఇలా ఉంది: బ్రిటిషర్స్ కి ఇండియన్స్ ఈక్వల్ అని చెప్పారు. తన ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ముంబైలో ఇలా చెప్పారు: సౌత్ ఆఫ్రికాలో ఉన్న వైట్ పీపుల్ తనని నల్ల జాతీయుడితో కంపేర్ చేసి ఇన్సల్ట్ చేశారని చెప్పారు. 1903లో గాంధీజీ ఇలా రాశారు: తెల్ల జాతి ఒక గొప్ప జాతి అని, నల్ల జాతీయుల బ్రతుకులు చండాలంగా ఉంటాయని, నల్లవారు పశువుల
ఏనుగులలా బ్రతకాలని రాశారు. ఇప్పుడు చాలా మంది కమెంట్ సెక్షన్ లో ఫేక్ న్యూస్ ని బాగా స్ప్రెడ్ చేస్తున్నావు అంటారు. నేను ఈ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేయడం కోసం తీసుకున్న సోర్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి, నిజమేంటో మీకే అర్థమవుతుంది. కానీ గాంధీజీ బయోగ్రఫీ రాసిన రామచంద్ర గుహ గారేమో ఇది గాంధీజీ యొక్క తప్పు కాదని, అప్పట్లో చాలా మంది తెల్ల జాతి వాళ్ళు గొప్ప అనే ఆలోచనలో ఉండేవారని అన్నారు. కానీ తర్వాత గాంధీజీ యొక్క ఆలోచనలు మారాయని చెప్పారు. కానీ ఆఫ్రికన్ స్కాలర్స్ దీనికి ఒప్పుకోరు. గాంధీజీకి 40 సంవత్సరాలు ఉన్న ఆఫ్రికన్స్ మీద రేసిస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేవారని చెప్పారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నెంబర్ 3, గాంధీజీ వ్యూస్ ఆన్ క్యాస్ట్ సిస్టమ్. ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, గాంధీజీకి దళితులు బాగుపడడం ఇష్టం లేదని చెప్పారు. కానీ మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో గాంధీజీ అన్టచబిలిటీ కోసం పోరాడారని చెప్పారు కదా, అదంతా నిజమే. గాంధీజీ అన్టచబిలిటీ కోసం చాలా చేశారు, కానీ క్యాస్ట్ సిస్టమ్ ని తీయడానికి కాదు. గాంధీజీ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఇలా తన డైరీలో రాశారు, క్యాస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన సమాజంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక నేచురాలిటీని తీసుకొస్తుందని చెప్పారు. గాంధీజీకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అంటే నచ్చదు. గాంధీజీ ఇంగ్లీష్ రైటింగ్స్ లో తను క్యాస్ట్ సిస్టమ్ ని నిర్మూలించాలని రాసేవారు, కానీ బెంగాలీలో రాసిన రైటింగ్స్ లో మాత్రం క్యాస్ట్ సిస్టమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అని రాసేవారు. ఇది అంబేద్కర్ గారికి నచ్చలేదు. ఇన్ఫాక్ట్ ఒక ఇంటర్వ్యూలో గాంధీజీ డబుల్ గేమ్ ఆడుతున్నారని కూడా చెప్పారు. అంబేద్కర్ గారు దళితులకు సపరేట్ ఓటింగ్ కావాలి అని, దళితులకు ఒక లీడర్ కావాలి అని అడిగారు. దానికి గాంధీజీ గారు ఒప్పుకోలేదు. దీనివల్ల సొసైటీలో డిస్క్రిమినేషన్ ఉంటుందని చెప్పారు. చివరిగా 1932లో గాంధీజీ అండ్ అంబేద్కర్ మధ్య పూనా ప్యాక్ట్ జరిగింది. ఈ ప్యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ లో కొన్ని సీట్స్ దళితుల కోసం కేటాయించాలి. కానీ గాంధీజీ అప్పట్లో అది ఒప్పుకోలేదు. బట్ కొన్ని సంవత్సరాలకి గాంధీజీ యొక్క ఆలోచన మారింది. ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ పోవాలని అనుకున్నారు. 1935లో తను రాసిన ఆర్టికల్లో క్యాస్ట్ సిస్టమ్ పోవాలని రాశారు. ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల మన దేశం యొక్క ఎదుగుదల ఆగిపోతుందని రాశారు. అసలు ఇందులో ఏది నమ్మాలి? 10 సంవత్సరాలకు ముందు క్యాస్ట్ సిస్టమ్ ఉండాలని రాశారు, మళ్ళీ తానే ఉండకూడదని రాశారు. ఇప్పుడు గాంధీజీ చేసిన పనుల్లో నాకు నచ్చిన పని చెప్తాను. అది 1939 ప్రపంచం మొత్తం రెండో ప్రపంచ యుద్ధం కోసం సిద్ధమవుతుంది. ఇండియాలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ రీ ఎలక్షన్స్ ఎందుకు అయ్యాయంటే బోస్ గారు నాన్ వైలెన్స్ తో జనాల్ని రెచ్చగొడుతున్నారని గాంధీ బోస్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసేశారు. ఆ రీ ఎలక్షన్స్ లో డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి మీద సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు. ఇక సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినట్లుగా ఉద్యమాలు జరిగాయి. బోస్ గారు మిలిటరీ అంటేనే మనకి స్వతంత్రం వచ్చేదని నమ్మేవారు. దానికోసం సుభాష్ చంద్రబోస్ గారు అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్ళతో చేతులు కలిపారు. గాంధీజీకి ఇది నచ్చలేదు. మనం ఎప్పుడు నాన్ వైలెన్స్ మూవ్మెంట్ నే పాటించాలని అనుకుంటారు. బోస్ ని ఎలా అయినా దించేయాలనుకున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ఉంటది, కానీ ఇద్దరి ఐడియాస్ వేరు. గాంధీజీ గారు ఎలక్షన్స్ కి ముందే సుభాష్ చంద్రబోస్ గారు గెలిస్తే వైలెన్స్ మూవ్మెంటే చేస్తారని అప్పటికే పట్టాభి గారు సపోర్ట్ చేశారు. అయినా సరే పట్టాభి గారు ఓడిపోయారు. గాంధీజీ అప్పట్లో ఇది నా ఓటమితో సమానమని చెప్పారు. ఎలా అయినా మళ్ళీ రీ ఎలక్షన్స్ పెట్టాలని అనుకున్నారు, కానీ అది రూల్ ప్రకారం సాధ్యం కాదు. కానీ ఎలాగోలా రీ ఎలక్షన్స్ పెట్టించారు. దానితో బోస్ కి కోపం వచ్చి రిజైన్ చేసి తనంతటి తానే ఆజాద్ హింద్ ఫౌజ్ ని మొదలు పెట్టారు. ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఒకవేళ ఆ రోజు గాంధీజీ సుభాష్ చంద్రబోస్ నే లీడర్ గా ఉంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ కి సపోర్ట్ చేస్తే మేబీ మనకి ఇండిపెండెన్స్ త్వరగా వచ్చేదని నా అభిప్రాయం. నాకు నెక్స్ట్ నచ్చినది పాకిస్తాన్ కి 55 కోట్లు ఇవ్వడం. పాకిస్తాన్ అండ్ ఇండియా విడిపోయాక ఇండియా పాకిస్తాన్ కి 75 కోట్లు ఇవ్వాలనుకున్నారు. అనుకున్నట్లుగా ఇండియా పాకిస్తాన్ కి 20 కోట్లు ఇచ్చింది. ఇంకా 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయాక ఇండియాలో ఉన్న స్టేట్స్ ని అయితే పాకిస్తాన్ లో కలవండి, లేదా ఇండియాలో కలవండి, లేదా ఇండిపెండెంట్ గా ఉండండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయారు. అయితే కొన్ని స్టేట్స్ ఇండిపెండెంట్ గా ఉన్నాయి. అందులో హైదరాబాద్ అండ్ కాశ్మీర్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ ది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇండియాలో ఎలా కలిసింది అని కావాలంటే దానికి ఒక సపరేట్ వీడియో చేసి చెప్పాలి. ఇప్పుడు కశ్మీర్ గురించి చెప్తాను. పాకిస్తాన్ వాళ్ళు కశ్మీర్ ని సొంతం చేసుకోవాలనుకున్నారు. దానికోసం కశ్మీర్ లో కొంతమందిని ట్రైన్ చేసి గొడవలు చేస్తున్నారు. అప్పటి కశ్మీర్ రాజుగా ఉన్న హరి సింగ్ ఇండియాని హెల్ప్ అడిగారు. దానికి ఇండియన్ గవర్నమెంట్ కశ్మీర్ ని ఇండియాలో కలవమని అడిగారు. దానికి హరి సింగ్ ఒప్పుకున్నాడు. అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఇంకా 55 కోట్లు పాకిస్తాన్ కి ఇవ్వాలని చెప్పాను కదా. ఒకవేళ పాకిస్తాన్ గొడవలు ఆపకపోతే ఇండియా 55 కోట్లు ఇవ్వమని చెప్పింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డే గాంధీజీ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. పాకిస్తాన్ కి 55 కోట్లు ఇవ్వాలి అని నినాదాలు చేశారు. 55 కోట్లు ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆయుధాలతో మన మీద దాడి చేస్తారని ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వమని చెప్పింది. కానీ గాంధీ గారు నిరాహార దీక్ష చేయడంతో ఇక చేసేదేమీ లేక ఇండియా 55 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మన టెక్స్ట్ బుక్ లో నేను ఎన్నో విషయాలు మీకు తెలియడం కోసమే ఈ వీడియో చేశాను, అంతేగాని నేను గాంధీ గారికి వ్యతిరేకం కాదు. సో ఫ్రెండ్స్, వీడియో ఎంతటితో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.